అంటే ఇది పట్టుకోండి. ఇంటర్నేషనల్ యోగా డే ఇది ప్రపంచం మొత్తం జరగబడుతుంది. దీని గురించి రెండు విషయాలు ఏంటంటే మన భారతదేశంలోనే మన భారతదేశ ప్రోత్సాహంతో ఇంటర్నేషనల్ డే అనేది జరగడం జరుగుతుందండి. 2014లో ఐక్యరాజ్య సమితిలో అందరూ కలిసి మన ఇండియా తరఫున ప్రపోజ్ చేశారు. ఐక్యరాజ్య సమితిలో వివిధ రకాల చర్చలు జరిగిన తర్వాత ఫైనల్గా 190 దేశాలు కలిసి ఇంటర్నేషనల్ యోగా డేని జూన్ 21 డిక్లేర్ చేయడం జరిగింది. ఆ జూన్ 21 ఎందుకు అంటే అన్ని దేశాల్లో కూడా ఎక్కువ పగలు అనేది ఉండే టైం ఉంటుందండి. వెలుగురెడ్డి ఎక్కువ ఉండే టైం ఉంది. అదే ఒక రోజు అది నిర్ణయించి అందరూ కలిసి ఇది జూన్ 21 నాడే అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకోవాలని నిర్ణయించారు. దీనికి మోడీ గారి పాత్రతో జరిగింది ఇదంతా. అది భారతదేశ సహకారంతో జరిగింది. దాని అందరికీ భారతీయంగా మనం అందరం గర్వించాలి. ఇది 11వ ఇంటర్నేషనల్ యోగా డే అనేది 11 డే మనం జరుపుకుంటున్నాం. దీనికి సంబంధించి ఆసనాలు చాలా రకాలు ఉంటాయి. అన్ని ఇప్పుడు కొత్త వాళ్ళు అందరూ ఉన్నారు కాబట్టి అన్ని చేయడం కుదరదు కాబట్టి కొన్ని సూక్ష్మ వ్యాయాలు చెప్తాం. ఒక 5 నిమిషాలు సింపుల్ ఆసనాలు కొన్ని చేయడం జరుగుతుంది. ఒక 1 అవర్ సెషన్ రన్ చేస్తామండి. దీని తర్వాత మన దీప్తి గారు మన యోగ పద్ధతి గురించి ఒక ఎక్స్పర్ట్ ఉన్నారు కాబట్టి ఆవిడ దాని గురించి ఒక 5-10 మినిట్స్ టైం తీసుకుంటారు. దయచేసి అందరూ సహకరించండి. ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మన అందరినీ కలుసుకోవడం జరిగింది. ఇప్పుడు మొట్టమొదటిగా మా యోగా క్లబ్ విద్యార్థులు రామకృష్ణ చేసి అలాగే సౌమ్య మేనేజర్ జర్నీ క్యాప్ వీళ్ళిద్దరూ కూడా మాస్టర్ చెప్తుంటే కొన్ని సూక్ష్మ వ్యాయామాలు కొన్ని ఆసనాలు డెమాన్స్ట్రేట్ చేస్తారు. దీన్ని సులభమైనవి ఎన్నుకున్నారు. కొన్ని అందరూ కూడా ఈరోజు చేయడానికి ప్రయత్నం చేయండి.
కొన్ని క్షణాలు హోల్డ్ చేయండి. మెల్లగా శ్వాస వదులుతూ యథాస్థితి. ఇదే క్రియ ఒకరోజు సాధన చేద్దాం. Again, raise up both hands. పైన నమస్కారం పెట్టి సెట్ చేయండి. శ్వాస వదులుతూ యథాస్థితి. ఇంకొకసారి శ్వాస తీసుకుంటూ సైడ్ నుంచి పైన నమస్కారం ముద్ర. రెండు చేతులు పైకి పూర్తిగా కలపండి. నాలుగు ఇన్సైడ్ పుల్ చేస్తూ స్ట్రెచింగ్ గమనించండి. మెల్లగా శ్వాస వదులుతూ యథాస్థితి. రిలాక్స్. అది పొజిషన్ తీసుకోండి. రెండు అరచేతులు ఇంటర్లాక్ చేస్తూ ఆకాశం వైపు అరచేతులు చూపండి. శ్వాస తీసుకుంటూ చేతి వేలు ఇంటర్లాక్ చేస్తూ అరచేతులు ఆకాశం వైపు చూపండి. మెల్లిమెల్లిగా కాలు మడలు పైకి లేపండి. స్ట్రెచ్ చేయండి. ఆ దగ్గర స్ట్రెచింగ్ కావాలి. కొంచెం హోల్డ్ చేసే ప్రయత్నం చేయండి. శ్వాస వదులుతూ యథాస్థితి. వన్ మోర్ టైం. మళ్ళీ చేతి వేలు ఇంటర్లాక్ చేసుకోండి. శ్వాస తీసుకుని పైకి కాలు మడాలు పైకి లేపండి. మళ్ళీగా శ్వాస వదులుతూ యథాస్థితి. రిపీట్ వన్స్ అగైన్. చేతి వేలు ఇంటర్లాక్ చేసుకుని చేతులు ఆకాశం వైపు, కాలు మడాలు పైకి చేసి చేయండి. ఈ వెరీ పాయింట్స్ ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళకి బాగా సహకరిస్తారు అని ఆ పెయిన్స్ కాకుండా ఉంటాయి. కండరాలు స్థలంగా బలపడతాయి. బాడీలో ఉన్న వలసను బాగా తగ్గిస్తుంది. మెల్లిమెల్లిగా శ్వాస వదులుతూ యథాస్థితి. రిలాక్స్. ఇప్పుడు పాదాల మధ్య దూరం ఉంచండి. షోల్డర్ లెవెల్లో పాదాల మధ్య దూరం ఉండాలి. పాదాలు ముందు వైపు ఉండాలి. చేతులు రెండు ముందు వైపు తీసుకోండి. మెల్లిమెల్లిగా శ్వాస తీసుకుంటూ కుడివైపు తిరగండి. కుడి చేయిని పూర్తిగా వెనకవైపు తీసుకెళ్లే ప్రయత్నం. నడుము దగ్గర టెస్టింగ్ గమనించండి. మెల్లిగా శ్వాస వదులుతూ ముందు వైపు. మూడు చేతులు బెండాకుండా తిప్పే ప్రయత్నం చేయండి. మళ్ళా శ్వాస తీసుకుంటూ ఎడమ వైపు పూర్తిగా వెనక వైపు తీసేయండి. నడుము భాగాన్ని మెల్లిగా శ్వాస వదులుతూ ముందు వైపు. ఇదే క్రియ ఒకసారి రిపీట్ చేద్దాం. ఇన్హేల్, టర్న్ రైట్ సైడ్. మీ నడుము భాగంలో బాగా టెస్టింగ్ కావాలండి. పాదాలు ఇంటర్లాక్ చేసి బలంగా వెనక వైపు తిప్పండి. శ్వాస వదులుతూ ముందు వైపు. వన్స్ అగైన్. శ్వాస తీసుకుంటూ ఎడమ వైపు. శ్వాస వదులుతూ ముందు వైపు. ఇప్పుడు నేను ఎక్సర్సైజ్ చేద్దామండి. తలకి మెడకి సంబంధించిన ఎక్సర్సైజులు. పాదాలు కలపండి. చేతులు బాడీకి సమాంతరంగా అనిపించండి. మెల్లిమెల్లిగా శ్వాస తీసుకుంటూ చిన్ని భుజానికి సమాంతరంగా చెప్పండి. చెస్ట్ భాగం కలవద్దండి. కొన్ని నెక్ మాత్రమే తీసేయండి. కొంచెం మెడకండాలు స్ట్రెచింగ్ అయ్యే విధంగా బలంగా స్ట్రెచ్ చేయండి. శ్వాస వదులుతూ ముందు వైపు. ఇదే క్రియ ఎడమ వైపు చేద్దాం. మెల్లిగా శ్వాస తీసుకుంటూ ఎడమ వైపు. చిన్ని భుజానికి సమాంతరంగా తిప్పండి. మెల్లిగా శ్వాస వదులుతూ ముందు వైపు. ఇదే క్రియ రిపీట్ చేద్దాం. వన్స్ అగైన్. ఇన్హేల్, టర్న్ రైట్ సైడ్. మెడ కండరాలు మాత్రమే బాగా స్ట్రెచ్ కావాలి. ఎడమ బాడీ కదలకూడదు. ముందు వైపు. వన్స్ అగైన్ రిపీట్ లెఫ్ట్ సైడ్. ఇన్హేల్, టర్న్ లెఫ్ట్ సైడ్. మెల్లిగా శ్వాస వదులుతూ యథాస్థితి. రిలాక్స్. ఇప్పుడు మనం నెక్ అండ్ సైడ్ సెట్ చేసామండి. మీరు అందరూ సిస్టంలో పనిచేస్తారు. ఇవన్నీ చాలా ఎక్కువగా సిట్టింగ్ జాబ్ చేస్తున్నారు కాబట్టి నెక్ ఎక్సర్సైజ్ డైలీ ఇంట్లో కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి. నెక్స్ట్ అయిపోయి ఏంటంటే కంఠాన్ని సాగిస్తూ పూర్తిగా మెడ వెనక తీసుకెళ్ళండి. మెల్లమెల్లగా శక్తిని సాధన చేయాలి. ఈ శక్తి అంటే మీకు పెయిన్ రాకుండా ఎంతసేపు చేయగలుగుతారో అంత బలంగా సెట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ముందు వైపు కంఠ కోహడాన్ని నాటిని లాక్ చేయండి. కంఠ కోహడాన్ని చిన్నతో లాక్ చేయండి. ముందు వైపు లాక్ చేయాలి.
కొంచెం ప్రెజర్ అప్లై చేసి ముందుకు నెట్టేసరికి ఇన్హేల్ బ్యాక్, slowly forward, counter lock. ఇప్పుడు హ్యాండ్ స్ట్రైట్ గా ఉంచండి. ఇప్పుడు మెడని రొటేట్ చేద్దామండి, క్లాక్ వైజ్ రొటేట్ చేద్దాం. కంటా ముందు వైపు క్లాక్ చేయండి. మెల్లిగా చెవి భుజానికి తగిలిస్తూ రొటేట్ చేయండి. అలాగే వెనక వైపు తీసుకోండి. ఎడమ చెవి ఎడమ భుజాన్ని తగిలించే ప్రయత్నం చేయండి. మళ్ళీ కంటా లాక్ చేయండి. వన్స్ అగైన్ రిపీట్. రైట్ సైడ్, bend right side, slowly back, bend left side, slowly forward. ఇదే క్రియ ఎదురే దిశలో చేద్దాం. కంట్రోల్ లాక్ చేయండి. ఎడమ చెవి ఎడమ భుజాన్ని కలిసే ప్రయత్నం. మెల్లగా వెనక్కి చేయండి. కుడి చెవి కుడి భుజాన్ని కలిసే ప్రయత్నం చేయండి. కంట్రోల్ లాక్ చేయండి. Once again repeat. Start from left side. మీరందరూ మీద రొటేట్ చేయండి. అరచేతులు తగిలించే ప్రయత్నం చేయండి. ఆల్టర్నేటివ్ లెగ్స్ అప్ అండ్ డౌన్. రిలాక్స్. మెల్లిగా బటర్స్ తగిలించే ప్రయత్నం చేయండి. పాదాలు స్లోలీ బ్యాక్. మోకాలు ఫోల్డ్ అయ్యే ప్రయత్నం చేయండి బలంగా. రిలాక్స్. ఎల్లిగా ఎడమ పాదం సహాయంతో కుడి పాదం పైకి లేపండి. బ్యాలెన్స్ చేయండి. లెఫ్ట్ వాళ్ళు చేయగలిగిన వాళ్ళు చేయండి. ఆ పొజిషన్ వైపు కాలు మనం రొటేట్ చేయండి. కాలు క్లాక్ వైపు కూడా రొటేట్ చేయండి. రిలాక్స్. Now with the other leg. కుడి పాదం సహాయంతో ఎడమ పాదం పైకి లేపండి. మెల్లిగా కాలు మనం రొటేట్ చేయండి. వ్యతిరేక దిశలో తిప్పండి. రిలాక్స్. స్ట్రెచింగ్ మీరు ఎంత చేయగలరు అంత చేయండి. శక్తానుసారం చేయండి. చేయగలిగిన వాళ్ళు మ్యాక్సిమం స్ట్రెచింగ్ చేయండి. Now bend right side. Slowly back. ఇప్పుడు మనం నడాన్ని గుండ్రంగా రొటేట్ చేద్దామండి. మెల్లిగా రైట్, బ్యాక్, లెఫ్ట్, ఫార్వర్డ్. Again repeat right, back, left, forward. వ్యతిరేక దిశ మీరు ఏదైతే డైరెక్షన్ ఇస్తారో దానికి ఆపోజిట్ డైరెక్షన్ లో కూడా 5 రౌండ్స్ రొటేట్ చేయండి. రిలాక్స్. ఈ థమ్స్ తో వెన్నుముక కింద భాగంలో సపోర్ట్ చేయండి. మెల్లమెల్లగా పూర్తిగా వెనకవైపు వెళ్ళే ప్రయత్నం. ఇప్పుడు ముందుకు పొంగేవాళ్ళు బ్యాక్ పైన ఉన్నవాళ్ళు ముందుకు పొంగండి. మెల్లమెల్లగా ముందు వైపు పోలేని మోకాలు కాన్సన్ట్రేషన్ చేయండి. వచ్చిన వాళ్ళు చేయండి, లేని వాళ్ళు ఎంతవరకు వచ్చి సాధ్యమైతే అంతవరకు చేయండి. స్లోగా నీస్ మూమెంట్ చేద్దాం. పాదాలు కలపండి. మోకాలు రెండు ఇంటర్లాక్ చేసి కొంచెం మోకాల దగ్గర బెండ్ చేస్తూ క్లాక్ వైజ్ రొటేట్ చేయండి. ఒక 3 రౌండ్స్ చేయండి మీ అందరు మీరుగా.
కౌంటర్ క్లాక్ వైజ్ ఆపోజిట్ డైరెక్షన్ కూడా చేయండి. రిలాక్స్. ఇమాజినరీ చైర్ పార్ట్లో కూర్చున్న ప్రయత్నం చేద్దాం. మీకు టైస్ అనేవి బలంగా తయారవుతాయి. మెల్లమెల్లగా మోకాళ్ళు బెండ్ చేస్తూ మోకాళ్ళ మీద కూర్చునే ప్రయత్నం చేయండి. గోడ కూర్చోండి కదా, ఆ విధంగా చేసే ప్రయత్నం చేయండి. సులువుగా రిలాక్స్. పిడికిలు కరెక్ట్గా మోకాలు సెంటర్ పాయింట్లో ప్లేస్ చేసి ముందుకి నాకు ఈ పాదాలు ఇలా ఆడించండి, ప్లే చేయండి. రిలాక్స్. ఇప్పుడు పాదాల మధ్య జోరు మనకి టైస్ నుంచి లోపలికి పాదాలు ఇన్సైడ్ తీసేయండి. సైడ్ మీకు కనిపిస్తున్నారు లేదండి, వీళ్ళు డెమో చేస్తున్నారు, వీళ్ళు అబ్జర్వ్ చేయండి. కొత్త వాడు అవుతుంది. అట్లీస్ట్ వీక్లీ వన్స్ అన్నా మీరు యోగా చేసిన ఫ్రీగా నడుస్తుంది. వస్తే ఇటువంటివన్నీ ఇప్పుడు చేస్తే రెగ్యులర్గా రాకపోయినా మీ కన్వీనియంట్ టైంలో మీ ఇంట్లో కూడా చేసుకోవచ్చు అండి. ఇది రిలాక్స్. ఇప్పుడు లెగ్స్ ఫోల్డింగ్ చేద్దాం. కుడి పాదం ఫోల్డ్ చేసి సాధ్యం దగ్గర తీసుకోండి, సైడ్కి ప్రెస్ చేయండి. ఆల్టర్నేటివ్ చేయండి. ఇప్పుడు ఆల్టర్నేటివ్ లెగ్స్ ఒకసారి కుడి పాదము ఒకసారి ఎడమ పాదము ఫోల్డ్ చేసినప్పుడు టై దగ్గర వరకు తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. చేయండి, రిపీట్ చేయండి అందరూ. వెరీ సింపుల్ ఎక్సర్సైజ్. మన బాడీ అంతా వార్మప్ చేస్తున్నాను. ఇప్పుడు చేయాలి, ఆల్టర్నేటివ్ చేయాలి. చేయగలిగిన వాళ్ళు ఫాస్ట్గా చేయండి, నో ప్రాబ్లం. ఇప్పుడు రెండు పాదాలు కానీ పెట్టేటప్పుడు దగ్గర తీసుకుని ప్రయత్నం చేయండి. మోకాలు ఎరగాల్సిన ప్రయత్నం చేయండి. మళ్ళీ ముందుకు సాగదీయాలి, మళ్ళీ ఫోల్డ్ చేసి సైడ్కి నెట్టాలి. రిపీట్ చేయండి. చూడండి ఒకసారి మీరు చేసినట్టు శబ్దం చేయండి. రెండు పాదాలు పాదం మీద పాదం ఉండాలి, మోకాల మీద మోకాలు ఉండాలి. మోకాలు నుండి ఎడమవైపు హెడ్ ఆపోజిట్ సైడ్. ఒక 2-3 సెకండ్ వెయిట్ చేసినాక కమ్ ఫార్వర్డ్, డూ అదర్ సైడ్. మోకాలు రైట్ సైడ్, హెడ్ లెఫ్ట్ సైడ్. రిపీట్ అందర్ 2 రౌండ్స్. అది పాదానికి మోకాళ్ళ లాంచే విధంగా తీసేయండి. హెడ్ ఆపోజిట్ సైడ్, స్లోలీ బ్యాక్, అదర్ సైడ్. చేయండి, రిపీట్ చేయండి. డూ ఇట్ అందర్ 2 రౌండ్స్. దయచేసి అందరికీ ఫెసిలిటీ ఉందండి. వీక్లీ సాటర్డే సండే నాకు హాఫ్ అన్ అవర్ వచ్చారంటే మీ ఇవన్నీ అసలు మీ బాడీలో లెవెల్సే మారిపోతాయండి. కాలుమడాలు కూడా పూర్తి ఊపాలి. ఇప్పుడు మోకాళ్ళు చేతులు ఊపుతూ మోకాళ్ళు అప్ అండ్ డౌన్ చేసి నేల కొడుతామనండి. రిలాక్స్. రెండు చేతులు వెనక వైపు ఉండాలి. వెనక భాగంలో స్ట్రైట్గా ఉంచి వెనుముక స్ట్రైట్ చేయండి. పాదాలు ముందు వైపు లాగండి. ఈ స్థితిలో నిటారుకునే ప్రయత్నం చేస్తారు. వెండి వ్యవస్థలు కాకపోతే పాదాలు కూడా పూర్తిగా ముందు వైపు చేయండి. మెల్లిగా పద్మాసనం అయిన వాళ్ళు పద్మాసనానికి రండి. లేని వాళ్ళు మీకు అన్ని ఆసనంలో కూర్చోండి. పద్మాసనం, అవపాదాసనం, ఆత్మోత్రాసనం. సిటీని వరకు అన్ని పోస్తారు. జ్ఞానముద్ర. చూపుడు వెళ్ళి తమ్ము వెళ్ళి క్రాస్ చేస్తూ రెండు టచ్ చేస్తూ 3 వేలు కింద ఉండాలి. మోకాడు వేలు వచ్చాలి. జ్ఞానముద్ర అంటారు దీన్ని. ఈ దీర్ఘ శ్వాస అభ్యాసం చేస్తామండి. ఒకసారి మీరు కరెక్ట్గా వాయిస్ చేయండి. ఇది ప్రాణవాయువు అనేది మనకి అన్ని అవయవాలకి సక్రమంగా ఉంటుంది దీని ద్వారాని. ఇప్పుడు పూర్తిగా శ్వాస నాలుగు ద్వారా బయటికి పంపండి. మెల్లిమెల్లిగా శ్వాసను పూర్తిగా బయటికి పంపాలి. బయటికి పంపే క్రమంలో నాలుగు పూర్తిగా ఇన్సైడ్ పుల్ చేయండి. ఇంక పూర్తిగా ఆపేయండి. ఇంక పంపలేమంటే కంట దగ్గర శ్వాసను ఆపేయండి. కింద యానస్ మధ్యని పైకి లాక్ చేస్తూ పుల్ చేస్తూ లాక్ చేయండి. దీన్ని త్రిబంధ్ అంటాము. యానస్ మధ్య లాకింగ్, నాభి లాకింగ్, శ్వాసను కంటానికి లాకింగ్. ఇంక ఉండలేము అనే సమయంలో మెల్లిగా బంధాలు రిలీజ్ చేయండి. యానస్ మధ్య రిలీజ్ చేయండి. ముందుగా స్టమక్ రిలీజ్ చేయండి. పూర్తిగా శ్వాస తీసుకోండి. శ్వాసని కడుపు నిండా నింపండి. ఇంకా పూర్తిగా శ్వాస తీసుకోవాలనే టైంలో నా దగ్గర కంఠం దగ్గర శ్వాస ఎక్కువ లేకపోయినా శ్వాస తక్కువగా ఉన్నా మన ఆ స్థితిని అనేది మనకు కలెక్ట్ చేస్తుంది ప్రాక్టీస్ చేయడం వల్ల. రిలీజ్ చేయండి. మీ అందరి మీదుగా ఒక ప్రోగ్రామ్ చేయండి. మీరు శ్వాస వదలాలి, త్రిబంధ్ చేయాలి, శక్తాంశాలు ఉండాలి. శ్వాసని ఓడి చేసామని అన్ని అవయవాలు వెగబెట్టేళ్ళు లాంటి చేయకూడదండి. ఓన్లీ శ్వాసను మాత్రమే లాక్ చేస్తూ ఉండాలి. బాడీ సున్నితంగా ఉండాలి.
తస్సవిదుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. అనగా ప్రాణాలు పవిత్రతను ఆనందాన్ని ప్రసాదించే భగవంతుడా నీవు సర్వజ్ఞుడివి, సర్వ జగత్కి సృష్టికర్తవి. మేము మా యొక్క పాపాలను పోగొట్టి మీ యొక్క శ్రేష్టమైన తేజస్సును ధ్యానిస్తాము. అదే మా యందు ఎల్లప్పుడూ ప్రకాశిస్తూ ఉండి మమ్మల్ని సత్కర్మల వైపు ప్రేరేపించి కాక. ఇది గాయత్రి మంత్రం యొక్క మహాభావన అండి. సున్నితంగా అరిచేతులు ఫీల్ చేయండి. అరిచేతుల మధ్యలో వేడి పుట్టించండి. ఆ వేడిని కంట్రోల్ కాల్చండి. మెల్లిగా కళ్ళు ఓపెన్ చేసి చూడండి. లెఫ్ట్ లెగ్ కొంచెం బ్యాక్. ఇప్పుడు శ్వాస తీసుకుంటూ 4 times ప్రెస్ చేయండి. ఇన్హేల్. దీని ద్వారా మీకు వెనుక సాల్ట్ అవుతాయి, పిక్కలు బలంగా తయారవుతాయి, బాడీ బ్యాలెన్సింగ్ తెలుస్తుంది. Slowly back. Relax. Again join the both legs. Advance chain only తీసుకోవచ్చు. షోల్డర్ సేవ్ కాసే ప్రయత్నం. రైట్ లెగ్ 1 foot back. ఇప్పుడు శ్వాస తీసుకుని బాడీని పైకి లేపి 4 డైరెక్షన్ సెట్ చేయండి. పై చేయి పైకి, ఎడమ పాదం వెనక వైపు, కుడి పాదం వెనక వైపు, చేయిని కూడా వెనక వైపు. సూర్యుని మిత్రులు కూడా ఆహ్వానిద్దాము. అందరం కలిసి చెప్తాము. శ్వాస తీసుకుని స్టార్ట్ చేయండి. నేత్రాయ నమః. శ్వాస తీసుకుంటూ హస్త ఉత్తమాసనం. 2 షోల్డర్లు చెవికలు తగ్గించే ప్రయత్నం చేయండి. మెల్లిమెల్లిగా వెన్నుముక వెనక్కి బెండ్ చేయండి. పాదహస్తాసనం. మెల్లిమెల్లిగా చేతులు ముందు వైపు, శ్వాస వదులుతూ ముందు వైపు రండి. అరిచేతుల నుండి పూర్తిగా నేలకాల్చే ప్రయత్నం చేయండి. Forehead between the knees. నుదుటి నోరు మోకాళ్ళ మధ్యలో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉండండి. అలవాటు ఉన్న వాళ్ళందరూ ప్రయత్నించండి. లేని వాళ్ళు ఎంత అయితే అంతవరకు బెండ్ అయ్యే ప్రయత్నం. శ్వాస తీసుకుంటూ కుడికాలు వెనక్కి అశ్వ సంచలనాసనం. రైట్ లెగ్ బ్యాక్, రైట్ లెగ్ ఆన్ ఫింగర్స్, రైట్ థై ఆల్సో టచ్ గ్రౌండ్. 2 అరిచేతులు కాలు మడాలు ఇరువైపులా. వెన్నుముక సాగదీస్తూ జెంట్లీ క్లోజ్, ఐస్ క్లోజ్ చేస్తూ మెడను కూడా మెల్లిగా వెనక్కి స్ట్రెచ్ చేయండి. మన ఆసన ప్రభావాన్ని గమనించండి. వీటి ద్వారా కొన్ని లాభ నష్టాలు అనేవి ఉన్నాయండి. ఈ పరిమితమైన టైంలో అన్ని చెప్పడం కుదరదు కాబట్టి చెప్పడం లేదు. ఈ ఆసనలో మీ ఆర్గాన్స్ దగ్గర ఎక్కడ ప్రభావం తేడంకాలపై తీసుకోండి. పర్వతాసన్. 2 అరిపాదాలు కలపండి. 2 అరిపాదాలు పూర్తిగా నేర్పండి. ఫోర్హెడ్ కూలింగ్ సైడ్, కుదురు భాగం వైపు నెట్టుకోండి ఫోర్హెడ్ ని. ఇప్పుడు శ్వాస తీసుకుంటూ అష్టాంగాసన. బాడీని ముందుగా సాగదీస్తూ మోకాళ్ళు నేలకాల్సిన ముందుగా. తదుపరి చెస్ట్ భాగం ఆన్సండి. చేయగల ఫోర్హెడ్ ఆన్సండి, లేదంటే చిన్నగా ఆన్సండి. దీంట్లో 8 భాగాలు మాత్రమే ఆన్సర్ జరుగుతుంది. 2 పాదాలు, 2 మోకాళ్ళు, చెస్ట్ భాగము, 2 హ్యాండ్స్, ఫోర్హెడ్. కుదురు భాగం ఎటు కలిసిలో నేలకాల్చకూడదండి. ఇందులో శ్వాస తీసుకుంటూ భుజంగాసన. మెల్లిగా అరిచేతులు సాయంతో భుజాలు స్ట్రెచ్ చేయండి. 2 టైమ్స్ పూర్తిగా నేర్పండి. నాభి దగ్గర స్ట్రెచ్చింగ్ గమనించండి. శ్వాస వదులుతూ అగైన్ పర్వతాసన. మెల్లిగా హరిపాదాల సహాయంతో పైకి లగండి. హరిపాదాలు పూర్తిగా నెప్పండి. ఫోర్హెడ్ పుల్ ఇన్సైడ్. ఇప్పుడు శ్వాస తీసుకుంటూ రైట్ లెగ్ ఫార్వర్డ్, హస్త సంచలనాసన. లెఫ్ట్ లెగ్ ఆన్ ఫింగర్స్, లెఫ్ట్ ఐ ఆల్సో టచ్ గ్రౌండ్. 2 అరిచేతులు కాలు మడానికి ఇరువైపులా. వెన్నుముక సాగదీస్తూ జెంట్లీ క్లోజ్ ఐస్. ఆసన ప్రభావాన్ని గమనించండి. శ్వాస వదులుతూ లెఫ్ట్ లెగ్ ఫార్వర్డ్, పాదహస్తాసన. మరి పాదాలు కలపండి. అరిచేతులు పూర్తిగా నేలకాల్చే ప్రయత్నం. ఫోర్హెడ్ బిట్వీన్ ది నీస్. 2 మోకాళ్ళ మధ్యలో ఫోర్హెడ్ తీసుకురండి. ఎంత వస్తే అంత ప్రయత్నం చేయండి. శ్వాస తీసుకుంటూ హస్త ఉత్తానాసన. షోల్డర్స్ 2 పూర్తిగా శివకాంచే ప్రయత్నం. పూర్తిగా స్ట్రెచ్ చేయండి. నమస్కారం ముద్ర.
సూర్యుని హిరణ్య గర్భ రూపంలో ఆహ్వానిద్దాం. అందరం కలిసి చెప్తాం. శ్వాస తీసుకుని చెప్పండి. ఓం హిరణ్య గర్భాయ నమః. ఇన్హేల్. హస్తాంగాసన్. శరీరం యొక్క 8 భాగాలు భాగమే తగ్గే ప్రయత్నం. మొదటి భాగం బట్టి పరిస్థితుల్లో నేను కాన్స్పోర్టు. లోడ్ ఆన్ ది చెస్ట్. హ్యాండ్స్ ఆన్ ది పెద్దట. ఎక్సేల్. పర్వతాసన్. ఎక్సేల్. నమస్కార ముద్ర. రిలాక్స్. మెల్లిగా వీపు మీద లేవండి. తలికలో పట్టుకొని రావడం జరుగుతుంది. 3 ద్వారా శ్వాస వదలడం వల్ల. నాలుగు దగ్గరికి వెళ్ళి బాడీ 2 భాగాలు ఊహించుకు లాగండి. స్ట్రెచ్. డయాబెటిక్ కంట్రోల్ ఆసనం అండి ఇది. రోజు ఇంట్లో కూడా ప్రాక్టీస్ చేయొచ్చు మీరు. మోకాలతో బలంగా సమర్ మీద ప్రెస్ చేయండి. మెల్లిగా ఫోర్ హెడ్ తీసుకొచ్చి మోకాలు కాల్చే ప్రయత్నం చేయండి. హెడ్ని తీసుకురండి పైకి ముందు వైపు. మోకాలు కాల్చే ప్రయత్నం చేయండి. రిలాక్స్. ఇప్పుడు మనం సింగిల్ లైఫ్ చేస్తామండి. 2 పాదాలు కలిపి 2 మోకాలు కలిపి చేద్దాం. 2 పాదాలు కలిపి ఇంటర్లాక్ చేయండి. ఇప్పుడు పూర్తిగా శ్వాస తీసుకోండి. శ్వాసను వదిలేసి సమయం బలంగా ప్రెస్ చేయండి. బలంగా ప్రెస్ చేయండి. శ్వాస కంప్లీట్ రిలాక్స్ అవ్వండి. శరీర అవలోకన తెలుసు కదండి. శరీరాన్ని మనం అబ్జర్వ్ చేయడం, అవలోకనం చేసుకుంటున్నాం. 10 పాటలు అబ్జర్వ్ చేయాలి. Gently close eyes. ఆసనాన్ని మెల్లిగా గంటలు క్లోజ్ చేయండి. సున్నితంగా లక్నాలు శ్వాసను కానీ slowly inhale from left nostril, close the left nostril, hold for few seconds. Now exhale from right nostril, hold for few seconds. Relax. యాక్చువల్గా కొంచెం చెప్తాను. ఒక 10 minutes మళ్ళీ తీసుకుంటాను క్లాసు. యాక్చువల్గా మనకి ఈటీ ధర్మకాడు కానీ మా క్లాస్లో మన సి బ్లాక్లో పెట్టండి. ఈ మేడం గారు మన ఫాదర్ గారు తర్వాత చూస్తారా? Myself Deepti Dharmekranna, yoga teacher, pregnancy yoga trainer, as well as mudra researcher. What is a mudra? Mudra is a gesture. It can be done either with the hands, the fingers, the hands, the full body, even with the eyes, or even while lying down like Shavasana. All of them qualify to be mudra. The meaning of mudra is Mu stands for Mudamu, happiness, Santoshamu. Dra stands for absorbing, to receive. Mudra, something which helps us to receive happiness, is nothing but mudra. Lot of us have apprehension that yoga is very difficult because there will be twists and turns to the body, and I am afraid I may have back pain, I may have knee pain, I may have neck pain. Should I do this? Should I not do this? And there are some rules and restrictions. Everybody cannot do every asana, but everybody can do mudras, especially the hasta mudras, the ones which are performed with the 5 fingers. Because whatever is in the nature, the 5 elements of the nature is what we are also formed with. The 5 tattvas: Agni, Vayu, Akasham, Prithvi and Jalam. So, with this logic, we understand that we can control any of the element deficiencies in our body using our simple 5 fingers. All the energies, we have 72,000 nadis. The
the energy channels or the blood vessels or veins or whatever you call them. All the nadis, 72,000 nadis are there. Energy keeps circulating and it keeps moving out of the fingers. Can we see the energies? Yes, we can see. There is a special photography called Kirlian photography. Aura also can be measured in that photography. So, through our fingers, whatever energy is going out, we can help to recirculate it within our body by using simple gestures. And there are wonderful mudras. Recently, we have seen a heart attack in our own community. We lost a life with heart attack. I hope you all remember that. There is a very simple mudra to save life in emergency. That is called heart attack mudra, Sanjeevani mudra or Apana Vayu mudra. I will just show you how to do that. Bend your index finger, touch at the root of the thumb. Now take your thumb finger, middle finger, ring finger and touch the tips. All the 3 fingertips should touch each other. Both the hands in this please, because I have mic in one hand, I am not able to show with both the hands. Otherwise both the hands in this. So here your little finger is straight. Did you understand? Again I am repeating. Bend root of the thumb. Remaining 3 fingers touch at the tips. Touch at the tips of each other. Now the little finger is straight. This is heart attack mudra. Everybody should be aware of it. Like how we have CRP which we got trained, we all should be trained in this mudra also. It is self-help. If I have a chest congestion, if I am getting sweating, if I have a catch in my chest, confusion in my brain, I don't know what to do. I must do this with both the hands. Obviously, doctors are very, very important. But even before we reach the doctors, even before an ambulance comes, it will take minimum 5 minutes, isn't it? Even if the hospital is in this room, it will take 5 minutes for us to reach there. But put your hands in this mudra, both the hands, and then go to the doctor. You know how fast this mudra works? 1, 2, 3, 4. Like that, if you just count 10, that's enough. It will work wonders on you. It will save your life. I have myself tried it on my father when he got attacked with the paralytic stroke. Because of the dog's attack here, my father got a paralytic stroke. He was about to die. At that time, I made him do this mudra and today he is back to normal life. So this is the power of yoga mudras. There are mudras for any problem. You just ask us, we will give you free suggestions. We don't charge a single rupee. For BP we have, for heart attack we have, for cancer also we have, for skin problems, for everything. Let us today practice mudra for BP also. Put both the fingers, the middle both fingers, bend them inside. Lock them completely inside so that the nails are not visible. Gold కనపడకూడదు. లోపల పెట్టి లాక్ చేయండి. రెండు చేతులతో చేయాలి. అరచేతులు ఆకాశం వైపు తిప్పండి. Turn the palms facing up. Place them on your thighs. Why I am telling about heart attack and BP is nowadays because of the lifestyle and the pollutions, every family is having one patient of BP at least. Okay, put it like this. Close your eyes. Observe your breathing or observe your fingertips and sit for just 10 minutes every day. You can prevent BP. You can also reduce the BP numbers. Your BP will come to normal within 10 days. It will not work in 10 seconds like heart attack mudra. It will take 10 days. You can still check your BP and show it to your doctor. Doctor will reduce your dosage. So, like this, myself and my father, we have done extensive research. All the credit goes to my father, Sri Dharani Prakash Rao Garu. He has done so much research and identified 800 mudras which we have put in Sampurna Mudra Vignan.
The same book is available in Telugu, Hindi and English. So you can always also approach us for free videos on our YouTube channel. By the way, my program on mudras in detail is being telecasted on Doordarshan Yadagiri channel since last 4 days. So it will be telecasted few more days. Morning 7:15 to 7:30. You can follow that. And one last mudra before we close. Smarana mudra. Something for the children and for the elders to memorize. Whatever you are learning, sometimes you forget. Elders also they forget. So to memorize, put all the 5 fingers together, apart from each other. Like this. All the 5 fingers like this. Just touch the tips of the fingers. Put it on your lap comfortably. Close your eyes. Let us do 3 breathings in Smarana Mudra. Why we are doing Smarana Mudra now? To remember whatever you have learned from Maheshwar Rao Garu today. It will help you to remember whatever you learn. Put it comfortably down. Don't put it so up. You will start getting shoulder pain. Just sit comfortably. Start deep inhale. Slow exhale. Deep inhale. Slow exhale. One last time. Deep inhale. Slow exhale. Now, all the children, in your exam, if you forget something, do this just 3 breathings before your question paper is given. And do this for 10 times. Look at me. 1, 2, 3. Can you all see me? 4, 5, 6. All the fingertips should touch. 7, 8, 9, 10. Now, if you pick up your pen, everything will come out. You might have seen lot of movies where the CEOs, management and all, they are thinking like this. Have you ever noticed? This is a mudra, Smarana mudra. And lastly, this mudra, everybody, it is there in our Indian genes. We show this when we want to use washroom, isn't it? This little finger stands for Jalatattvam. We are saying that the Jalatattvam has increased in my body and I want to use the washroom to clear it. So we are using it. It happens only in India. It doesn't happen anywhere. Any other country you show this, nobody can understand. But in India, yes, we understand this is Jalavrutti Mudra. Like that, there are wonderful mudras. You can always reach me. I am here only right in C-Block. So my father also with me. Thank you all. యోగా క్లాస్ అండి. నేను యోగ మొదలు గురించి నాకు తెలియదు, కానీ అటువంటి వాళ్ళు తెలుసుకోవాలంటే వాళ్ళు కాంటాక్ట్ చేయాల్సిందే డెఫినెట్లీ. కానీ వెరీ ఫ్యూ మెంబర్స్ ఉంటారు యోగ మొదలు గురించి తెలిసిన వాళ్ళు. వాళ్ళు వీళ్ళు నేను ముఖ్యులు. హైదరాబాద్లో వీళ్ళంతా గ్రామస్తున్నారు యోగ మొదలు. ఓకే అండి, సెషన్కి వచ్చేద్దాం. అందరూ జ్ఞాన మొదల్లో ఉండండి. దీర్ఘ శ్వాసిస్తుంది, దీర్ఘ ఓంకారం. అందరూ దీర్ఘ శ్వాసిస్తుంది. ఇది యోగాలో ఇది ఒక భాగం అనేది. సునీత మనస్తత్వం ఉండడం అనేది అందరూ మనసు అనుకోండి ఒకసారి. అందరూ బాగుండాలని, అందరితో పాటు మనం బాగుండాలని, ఈరోజు జరగబోయే కార్యక్రమాన్ని సక్రమంగా సజావుగా జరగాలని. రిలాక్స్. మృత్యుంజయ మంత్రంతో క్లోజ్ చేద్దామండి ఈరోజు ప్రోగ్రామ్ని. తదుపరి షెడ్యూల్ కొంచెం చెప్తాను. ఎవరు ఆసనం మీద ఉండేవాళ్ళు అలాగే. త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమేవ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాన్. ఓం శాంతి శాంతి శాంతి. వ్యక్తిగతంగా నేను ఒక వ్యక్తిని చెప్పాలండి. యాక్చువల్లీ మేము భారతీయ యోగ సంస్థలో ఒకప్పుడు మన ధనేశ్వర ప్రకాష్ రావు గారు కూడా మేము స్వామిక అపార్ట్మెంట్లో ఉన్నప్పుడు నా హ్యాబిట్ పోతే నేను వివేకానంద కాలేజీలో యోగా చేసామండి. తర్వాత స్వామిక అపార్ట్మెంట్స్ అని కొట్టుకోవడానికి మూవ్ చేసాం. ఈసారి సంవత్సరాల నుంచి అక్కడ రోజు బైక్ మీద వచ్చి సొంత పెట్రోల్
ఈ భారతీయ యోగ సంస్థ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఫ్రీగానే చెప్పాలి, ఎవరి దగ్గర రూపాయి తీసుకోకూడదు. ఆ విధమైన సంస్థ మొదలు చేయమండి. ఢిల్లీ బేస్ ఉంటుంది, మీరు నెట్లో కూడా కొట్టచ్చు. భారతీయ యోగ సంస్థ గురించి వివరాలు చెప్తే ఆ సంస్థ ద్వారా మేము వర్క్ చేస్తాం కాబట్టి ఇప్పటికీ కాదు, లైఫ్ లాంగ్ ఫ్రీ సర్వీస్ అండి. ఈసారి కూడా సంవత్సరాల నుంచి కూడా వచ్చి అందరికీ ట్రైనప్ చేశారు. ఏజ్ ప్రాబ్లమ్ కొన్ని కారణాల వల్ల వాళ్ళు సార్ మీరు సపోర్ట్ చేయట్లేదు, కానీ జనరల్గా ఆయన వ్యక్తిగతంగా కూడా ఒకప్పుడు 15 సంవత్సరాలు ఆ విధంగా వర్క్ చేసిన ఆయన. ఇంకా నేను అక్కడ ఒక సెంటర్ ఇన్ఛార్జ్ ఉండేవాడిని. తర్వాత ఇక్కడికి వచ్చినాక స్టార్ట్ చేయాలి అలాగనుకుంటే మా గోప్రవేశానికి మా భారతీయ యోగ సంస్థ గురువులు వచ్చారు. వచ్చినప్పుడు అనుకోకుండా ఇక్కడికి వచ్చినా తెలిసింది ఏంటంటే లక్ష్మీప్రసాద్ గారు అని ఉన్నారు. ఆయన కృష్ణగారి పార్క్లో ప్రాక్టీస్ అన్నమాట. ఆ ద్వారా ఆయన నాకు ఇక్కడికి వచ్చినాక ఫస్ట్ పర్సన్ అయితే ఆయన లక్ష్మీప్రసాద్ గారు. లేదండి ఇలా మరి ఇక్కడ వచ్చాం కదా ఇక్కడ స్టార్ట్ చేద్దామంటే, సరే సార్ మీరు ఎలా ముందుకి మీరు మెసేజ్ అయి పెట్టండి, మీరు ఫాలోఅప్ చేయండి, మీరు వెనకాల నేను ఉన్నాను అనేది వెనుముకగా వెనకాల నిలబడిన వ్యక్తి. ఈ యోగా సెంటర్ నడపడానికి బ్యాక్ బోన్ లాంటి వ్యక్తి మన లక్ష్మీప్రసాద్ గారు. ఎందుకంటే మనం ఎవరైతే దేవదానం మనం ముందుకు వచ్చామో అది ఏ విషయం మర్చిపోకూడదని ఇక్కడ గురువు గారు ఉన్నారు. గురువు గారు ద్వారా నేను ఏంటంటే నేను చెప్తాను. ఈ ఇందులో ఫీల్ అయిపోయి ఈ రోజు ఏంటో చెప్తాను కదా, ఆ దాని ఉండదు. మన సారికి చూద్దామంటే నా పథకాలు మన పెద్దలు మొదలయ్యారు విద్యలో ఉండి నేను కలవడం చేయడం చేయగలను. నేను ఎప్పుడు నన్ను చాలా మంది చూస్తున్నాను, యోగా ద్వారా చూస్తున్నా కానీ నేను బయట ఫీనెస్ ఉంది వెళ్తాము చేసుకుంటాం కానీ ఇష్యూస్కి దూరం. అయితే లక్ష్మీ గారు ప్లస్ టేబుల్ రావాల్సి కోరుతున్నాం. పైకి రండి. యోగా గురించి మీ ఆలోచన ఏంటి చెప్పండి సార్. 1 hour సెషన్ తీసుకున్నటువంటి మహేశ్వరరావు గారు, యోగా గురువు గారు, మేడం దీప్తి గారు, ముద్రా ఆఫీసర్ సార్, వీరికి ధన్యవాదాలు చెప్పడానికి మనందరం జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్. గురువులందరికీ నమస్కారం. ఎంతోమంది యోగా తెలిసిన పెద్దలు చాలా మంది ముందున్నారు. యోగా గురించి ఒక 10 నిమిషాలు ఈ కార్యక్రమాన్ని మాట్లాడి మనం ఈ సెషన్ క్లోజ్ చేస్తున్నాం. యోగా అనే పదం ఎంతకు తెలిసే ఉంటుంది. యూజ్ అనే సంస్కృత ధాతువు నుంచి తీసుకోబడింది. యూజ్ అంటే కలయిక, జాయిన్. మనం దేని కలుపుతాము అంటే శరీరాన్ని మనసుని ఈ రెండింటిని ఐక్యం చేయడానికి మన బాడీ ఇక్కడే ఉంటుంది, మన మైండ్ వ్యాండ్ తిరుగుతూ ఉంటుంది. ఆ మనసుని ఈ శరీరాన్ని కలపడానికి ఉపయోగించే సాధనే యోగ సాధన. ఈ యోగ సాధనకి మనకి పతంజలి మహర్షి చెప్పినట్లు అష్ట నియమాల్లో యమ, నియమ, ప్రత్యాహార, ధ్యాన, సమాధి, ధారణ ఇలాంటి 8 వాటిల్లో యోగాకి చాలా ప్రాముఖ్యత ఉంది. మనస్సేకం, వచస్సేకం, కరణ్యేకం, మహాత్మన అంటే మనసులో ఉన్నది చెప్పింది చేసేవాళ్ళు మహాత్ములు, గ్రేట్ సోల్. అంటే మనం త్రికరణ శుద్ధి అంటే మనస, వాచ, కర్మణ. ఈ 3 మనస, వాచ, కర్మణ ఏదైతే చేస్తామో త్రికరణ శుద్ధితో చేసినప్పుడు అది సక్సెస్ అవుతుంది. ఈ మనసు కోసము యోగా, వచస్సు కోసము వాక్ కోసము వ్యాకరణ శుద్ధి, ఈ దేహశుద్ధి కోసము ఆయుర్వేదం. ఇలాంటి అన్నింటిలో యోగాకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. యోగాకి వ్యాయామానికి సేమ్ అనిపిస్తుంది కదా, యోగాకి వ్యాయామానికి తేడా ఏంటి? వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ యోగా అండ్ ఎక్సర్సైజ్ రెగ్యులర్లీ యూజింగ్ ది జిమ్ అండ్ ఆల్? ఈ రెండింటికి ఏంటంటే వ్యాయామం వేగంగా చేయాల్సి వస్తుంది, బలమైనటువంటి దాంట్లో ఏ పాత్ర అయితే మనం చేస్తామో ఆ యొక్క ప్రణాళిక అభివృద్ధి చెందుతుంటాయి, ఆ ప్రణాళిక బలీయంగా తయారవుతుంది. వేరే యోగాకి వస్తే యోగా అనేది ఒక సాధన. ఇది శరీరంలోని అన్ని అవయవాలకి సమతుల్యమైన సమానమైనటువంటి గ్రోత్లు కానీ సపోర్ట్ కానీ ఇస్తుంది. ఇంకొక చిన్న విషయం చెప్పి నేను ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్తాను. ఏంటంటే మనము చూస్తుంటాం సర్కస్లో వీటిలో సింహము, పులి, ఏనుగు లాంటి వాటినే, అటువంటి క్రూర జంతువులనే మనం మచ్చిక చేసుకొని మనం ఏం చెప్తే అది ఏ పరిస్థితి తీసుకొస్తాం. మీరందరూ చూసే ఉంటారు. అలాంటి క్రూర జంతువులనే మనిషి తీసుకొచ్చినప్పుడు మన శరీరాన్ని మన అదుపులోకి తీసుకోలేమా? ఒకసారి ఆలోచించండి. వాటి కోసం మనం యోగాని, ధ్యానాన్ని, ప్రాణాయామాన్ని కనుక సాధన చేసినట్లయితే మన శరీరం మన అదుపులో ఉంటుంది. మనకున్న యోగం రోగాల నుంచి కాపాడుతుంది. ఈ ఒక్క దానికోసం నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే బ్రిగేడ్ సిటాడెల్ యోగా క్లబ్ తరఫున బ్రిగేడ్ వాసులందరికీ మన మహేశ్వర గారు మార్నింగ్ 5:30 to 6:30
మనకు ప్రొవైడ్ చేసిన యోగా రూమ్లో ఉచితంగా యోగా నేర్పించబడుతుంది. కాబట్టి మీరందరూ రావాలని కోరుకోవడం కోసం నేను అవకాశాలు తీసుకున్నా. ఐ రిక్వెస్ట్ ఆల్ వన్ అండ్ ఆల్ ప్లీజ్ కమ్ టు యోగా రెగ్యులర్లీ విచ్ ఈస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఫ్రమ్ 5:30 to 6:30. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. ఆరోగ్య సేవకులు శుభోదయం. నా పేరు ప్రకాశ్రావు. ఇప్పుడు సార్ చెప్పినట్టుగా చాలా చోట్ల సెంటర్లు పెట్టాను. నా విషయం చెప్పుకుంటే చాలా ఉంది, అదంతా అవసరం లేదు. కానీ ఈరోజు యోగా డే 21వ తారీఖు నాడు పెట్టారు. ఎందుకు పెట్టారంటే దీనికి కారణం లాంగ్ డే సంవత్సరం మొత్తంలో డే టైం అంటే ఉండే ఎక్కువ సంవత్సరం జూన్ 21. అందుకే ఈరోజు పెట్టారు. అయితే యోగాలోని 1500 ఆసనాలు, వాటి లాభాలు ఫిజికల్లీ, సైంటిఫికల్లీ, ఎనాటమీ ఇది అన్ని రకాలుగా తెలుసుకొని అదంతా చేసే గవర్నమెంట్ అదే నేషనల్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళకి ఇచ్చారు. అప్పుడు వాళ్ళు అన్ని వరల్డ్ వైపు పంపిస్తే 192 కంట్రీస్ వాళ్ళు ఒప్పుకున్నారు యోగాకి. దీనికి మించింది ఇంకోటి ఏదో చేయనండి. యోగా వలన ఒక్క మందు లేకుండా కూడా హాయిగా బతకొచ్చని, అది ఇప్పుడంటే నా స్టేజ్ ఇప్పుడు రావడానికి కారణం వేరేది ఉంది. కానీ 76 ఏళ్ళ దాకా నేను టాబ్లెట్లు వేసుకోలేదు. చెక్ చేస్తే ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. బీపీ, డయాబెటీస్, హార్ట్ అటాక్ ఏమీ లేదు. అంత బాగా ఉండేవాడిని. ఇప్పుడే కొన్ని సమస్యల వల్ల వచ్చేది. ఇంటర్నేషనల్ యోగా అనేది అది మరొక విషయం. యోగా కోసం ఈ తెలంగాణ ఏరియాలో ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు తెలంగాణ విడిగా అయ్యాను. తెలంగాణ ఏరియాలో యోగా సెంటర్లు లేవు. యోగా అనేది ఒక యూనివర్సిటీ కానీ ఒక కాలేజీ కానీ సర్టిఫికేట్ కోర్సు లేవు. దీనికి తెలంగాణ మొత్తం అందరినీ యోగా టీచర్ని గ్యాదర్ చేసి ఒక దగ్గర తీసుకొచ్చి వీళ్ళందరికీ గవర్నర్ గారు కూడా చెప్పాను కొన్ని రోజులు. నేను గవర్నర్ త్రూ వెళ్ళి అక్కడే తీసుకుంటాను. తమిళ సైతం వాళ్ళతో మాట్లాడి ఆఖరికి ఎలాగో వీళ్ళని ఒప్పించి ఇక్కడి నుంచి ఆయుష్ కంపెనీ వాళ్ళు, ఆయుష్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ చేతి చేయించి ఆఖరికి ఎలా అవుతానే యోగా అనేది ఇండియా హైదరాబాద్ తీసుకొచ్చాం. అంతకుముందు బయట దగ్గర ఎక్కడ నేర్చుకొని ఇక్కడ ఇళ్ళలో వెళ్ళి చెప్పేవారు. అటువంటి తెలంగాణలో యోగా తీసుకొచ్చాం. 800 అబోవ్ స్టూడెంట్స్ యోగా టీచర్లకి జాబ్లు కూడా ఇప్పించడం జరిగింది. ఒక్కొక్కరికి 15,000, 800 మందికి ఆయుష్ వాళ్ళు ఇవ్వలేదు. మధ్యలో ఆపేసి మన లాస్ట్ మంత్ ఇప్పుడు మళ్ళీ వాళ్ళ కూడా ఇవ్వడం జరిగింది, ఇప్పించాం. అంత ఇంట్రెస్ట్గా ఉంది. అయితే ఇవన్నీ ముందు నుంచి యోగా మేము చేస్తున్నాం కనుక మాకు కొంచెం తెలుసు. చంద్రబాబు నాయుడు నాకన్నా నేను సెక్రటరీగా చేస్తున్నాను యోగా దీంట్లో మొత్తం తెలంగాణకి. నా పైన ఒక ఆయన ఉన్నాడు ప్రెసిడెంట్ గారు. ఆయన ఆఖరికి ఎలాగవుతానే ఆయనకి చంద్రబాబు నాయుడు ఇష్టం. ఇప్పుడు అక్కడికి వెళ్ళే చెప్పడానికి చంద్రబాబు నాయుడు గారు 21 వరల్డ్ రికార్డ్స్ తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు యోగా. ఇంత మటుకు ఎవరికి అన్ని గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డ్స్ 21 లేదు. ఏ ఆటల్లో కానీ పాటల్లో కానీ ఏ విషయంలో లేవు. అలాంటి తయారు చేయని ట్రై చేస్తున్నారు. అది విశాఖపట్నంలో పెద్ద సెంటర్ పెట్టారు, ఇన్వైట్ చేశారు. కానీ నేను వెళ్ళలేకపోయాను. విశాఖపట్నం బీచ్ నుంచి భీమిలి దాకా 32 కిలోమీటర్లు ఇలాంటి కూర్చున్న మ్యాథ్లాగ్ వేశారు. 32 కిలోమీటర్లు దగ్గర దగ్గర 5 లక్షల మంది వస్తున్నారు అక్కడికి. ట్రైబల్స్ 25,000 మంది 125 సార్లు సూర్య నమస్కారాలు చేస్తారు. అంత బాగా డెవలప్ చేస్తుంది యోగా. ఈ యోగా చేసుకుంటే మీకు ఏమవుతుందంటే ఆరోగ్యం ఎలా బాగవుతుందో ఒక చిన్న విషయం చెప్పి ముగిస్తాను. మీరు ఏమైనా చేయండి ఒక ఆసనం, అది కొంచెం పర్ఫెక్ట్గా ఉండి మీరు తిరిగినప్పుడు ఏమవుతుంది, ఒక దగ్గర నొప్పి పుడుతుంది. అక్కడ ఆ భాగాన్ని నొప్పుకుంటున్నప్పుడు వేరే భాగాలనే సెట్ అవుతాయి. అందుకే యోగా ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ టూల్ అంటారు. యూ కెన్ సాల్వ్ ఎనీథింగ్, ఎనీ ప్రాబ్లం. మన మనసు ఇప్పుడు చెప్పినట్టుగా శరీరం మనసు కలయిక యోగం అన్నారు.
ఎలా తెలుస్తుంది? శరీరం మనసు ఎలా కలుస్తుంది? ఇప్పుడు శరీరం మీద గట్టిగా దెబ్బ కొట్టగానే మనసు వెళ్ళాలి. మనసుని ఎవరైనా అనకూడని మాట కాకుండా అంటే చిక్కిపోతాం, సన్నబడిపోతాం కదా. అంటే ఈ రెండింటికి అభినవ సంబంధం ఉందని అర్థమవుతుంది. అందుకు ఇటువంటివి రాకుండా ఉండడానికి సాధన చేస్తూ ఉంటే, నిత్య సాధన చేస్తూ ఉంటే సమస్యలు దగ్గరికి రాకుండా ఉంటాయి. ఎగ్జాంపుల్ నేనే అనుకోవచ్చు. మీరు ఒక 60-70 ఏళ్ళైనా ఏ సమస్య లేకుండా డాక్టర్ అంటే ఎవరు తెలియకుండా ఉండాలి. దాని తర్వాత మంచి అది మన వయసు అయిపోతుంటే శరీర అవయవాలు పనిచేయకపోవచ్చు, ఏదైనా కావచ్చు. ఇంతతో ముగిస్తాను ఏమనుకుంటాను. థ్యాంక్ యూ సార్. So very happy International Yoga Day to all of you. So last Sunday I conducted a class. It is named as Vamana Dhauti and Shankha Praksharana. Vamana Dhauti is basically to clear your upper GI tract, and then Shankha Praksharana is basically to detox your intestines. I am going to take this class on every Sunday for free. It is an online class because, like I mentioned in the message, you will have an urge to use washroom and the wash basin. So anybody interested or are invited to the class, please let me know. I am from C306. International Yoga Day program is celebrated here very gracefully and peacefully. Thank you all for attending in large numbers and for participating in a very disciplined manner. And here we were able to do this program with the major contributions of our yoga students, present and former students, and with like-minded people from different towns. We thank all of them wholeheartedly for their support and helping hand. Similarly, we also thank the brigade management for giving permission to hold this meeting here, blocking the passage. So thanks to the brigade management, and our special thanks to Mohan Tervedala, who has spared his time and energy for organizing all these matting, mics and all these systems. Because we are not aware of the technical things, we don't have any experience. We can only talk to the people or meet, but we don't have the rugged activity experience. So that man, he has done so many functions here. So we requested him, and he has taken up the assignment, and he has done it without any problem. Thank you, Mohan, for you and the people who have supported you. Similarly, thanks to the technical people who were instrumental in helping this electrical or this mic setters, this cameraman and videographer, and all these people who are also instrumental for making this a grand success. And ఈ రోజు ఉదయం ఇంత చక్కటి వాతావరణంలో వెనకాల మనకి నెమళ్ళు వరుస్తున్నాయి, ఎంతో ప్రశాంతంగా ఉంది, చల్లటి గాలి. ఇంత మంచి వాతావరణంలో ఎంతమంది మగవాళ్ళు, ఆడవాళ్ళు, పెద్దలు, పిల్లలు వచ్చి కూర్చుని ఇంకా కొత్త గిరి కార్పెట్ మీద యోగా చేస్తుంటే చాలా బాగుంది. దిస్ ఈజ్ రియల్లీ వెరీ వెరీ మెమరబుల్ ఎక్స్పీరియన్స్. అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే, మన దగ్గర యోగా క్లాస్ ఫ్రీగా చెప్పే సదుపాయం ఉంది కాబట్టి అసాధ్యమైనంత మటుకు ఎవరికి అవకాశం ఉంటే వాళ్ళు యోగా క్లాస్కి వచ్చి నేర్చుకోండి. అవకాశం లేని వాళ్ళు టీవీ ద్వారా కానీ ఆన్లైన్ ద్వారా కానీ నేర్చుకుని యోగాని ట్రై టు మేక్ ఇట్ ఏ పార్ట్ ఆఫ్ ద డైలీ యాక్టివిటీ. సో ఇట్ కీప్స్ అవర్ మైండ్ అండ్ బాడీ హెల్తీ. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ అవర్ థ్యాంక్స్ టు Saujanya and Ramakrishna for demonstrating all the asanas in a perfect manner. Thank you, Saujanya. God bless you. Thank you, Ramakrishna. Thank you very much. Thank you all. ఈ బ్యాక్గ్రౌండ్ ఎడిటింగ్ లో కొద్దిగా మన మోహన్ గారు కూడా చాలా వర్క్ చేశారు, ప్రసాద్ గారు. ఐ డోంట్ నేమ్ ఆల్ ద పీపుల్, బట్ కొంతమంది సహకారంతో ఇది బాగా చేయడం జరిగింది. మన పెద్ద వెంకటేశ్వర గారు కానీ అందరూ కూడా చాలా సపోర్ట్ చేశారు. అందరికీ కృతజ్ఞతలు. కానీ ఫైనల్ క్లాస్ అందరూ క్లాస్ చేయండి. Once again, thank you all.
Okay, 1, 2, 3, start. From Brigade Yoga Family. మళ్ళీ ఈ ఫోన్ లో ఇక్కడ చూడండి, ఆ టీవీ అయిపోయింది, ఈ టీవీ. రెడీ, 1, 2, 3, స్టార్ట్. From Brigade Yoga Family. రాకృష్ణ స్లోగా నడవాలి. కెమెరా చూస్తున్నా.